రాగానే ఫస్ట్ సబ్వే కనపడింది. అంటే లైట్గా మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ కమ్ హియర్, స్టార్ట్ విత్ బ్రేక్ఫాస్ట్. ఎనీవే ఇది ఒక పెద్ద పిక్నిక్ స్పాట్ కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. కంచి ఇది చాలా పెద్ద ఐలాండ్. దీన్ని అంటే నడవాలనుకుంటే ఒక 5-6 కిలోమీటర్లు ఉండొచ్చేమో లోపలంతా, కానీ చాలా ఈజీగా చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఒక సైకిల్ని అద్దెకి తీసుకొని మొత్తం ఐలాండ్ అంతా చుట్టేయచ్చు. సో అన్ని ఫ్లాగులు. సో ఇది ఇలా చూస్తూ ఉంటే సైకిల్ స్టాండ్ వరకు వచ్చాం. ఇది $1 అని రాసింది ఫర్ క్లాసిక్ బైక్స్. సో చూసారు కదా, ఇది ఒక $1 అని రాసింది. క్లాసిక్ బైక్స్ ఫర్ అన్లిమిటెడ్ ఆఫ్ 90 minutes, అంటే 90 నిమిషాలకి ఒక $1 కాయిన్ వేసి ఇట్లాంటి బైక్ని తీసుకొని మనం స్కాన్ చేసుకుని కోడ్ని అలాగా మొత్తం తిరిగేసి మళ్ళీ తెచ్చి ఇక్కడే పెట్టచ్చు అన్నమాట. ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు. సో మనకి ఏదైనా ప్రాబ్లం అవుతే అసిస్ట్ చేయడానికి. సో ఇక్కడ చూసారా, ఇది సెంటర్ ఐలాండ్ ఫెరీ డాక్ అని రాస్తుంది. సో దీన్ని ఎట్లా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఈ సైకిల్ స్టాండ్ దగ్గర మొత్తం పెట్టడం అంటే ఏ ప్లేస్లో ఎక్కడేమి ఉన్నాయి ఏమేమి చూడొచ్చు. సో ఇట్లా మొత్తం అంతా సో ఇట్లా మీరు చూసుకుంటే మొత్తం పెద్ద రోడ్ ఉంది. అందరూ ఏంటంటే సెంటర్ ఆఫ్ ది మధ్యలోకి వాళ్ళు తెచ్చుకున్న సామాన్లతో అంత అక్కడికి వెళ్ళి ఇలాగా చూస్తున్నారు. చూసారా, సైకిల్ మీద వస్తున్నారు. ఈ సైకిల్ మీద ఇలా తిరిగేసి వెళ్ళచ్చు. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ పిక్నిక్స్కి. నాకు తెలిసి చాలా మంచి స్పాట్. సో చూసారా, చిన్న చిన్న షాపులు ఉన్నాయి. అంటే ఇక్కడ సాఫ్ట్వేర్స్ ఏమైనా కొనుక్కోవాలంటే ఫెర్రీ సాఫ్ట్వేర్స్ ఈ షాప్లో కొనుక్కోవచ్చు. ఇది ఫెర్రీ ఎంట్రన్స్. అంటే ఈ రష్ ఎంత ఉందంటే అందరూ ఆ ఫెర్రీలో ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోతున్నారు. అప్పుడు సైకిల్ నుంచి ఫెర్రీలో అందరూ నుంచున్నారు ఫెర్రీ కోసం. సో ఇలాగ రిటర్న్ వచ్చినప్పుడు అందరం ఫెర్రీలో రష్ ఉండకుండా చూసారా, ఎండ బాగా తగ్గుతుందని చెప్పేసి చిన్న చిన్న డేరాలు వేసారు ఇక్కడ. ఇలాగా మనం వెళ్తుంటే మేము ఎంచుకున్న ఒక చిన్న స్పాట్ కనపడుతుంది. ఆ స్పాట్ని కోసం తీసుకెళ్తున్నాను. ఐ థింక్ దీన్ని ట్రెక్కింగ్ కూడా ఒక మంచి ఇది అనుకోవాలి. ఎస్, నేను తిన్న తర్వాత ఒక సైకిల్ తీసుకుని తిరుగుతాను. చాలా కష్టంగా అయితే కనపట్లేదు సైకిల్. సరే, మనకు అలవాటు కాబట్టి నడిచేస్తాం. ఏంటంటే అందరూ వెళ్ళి చూడకుండా కొద్దిగా తక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసు, ప్లస్ ఆ రివర్కి అనుకున్న బ్యాంగ్. సో ఇది ఫెర్రీ వెళ్ళే దారి. టైమింగ్ ఇక్కడంతా చూసారా, టైమింగ్స్ ఇచ్చాడు. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఫెర్రీలు, ఎప్పుడు పోతాయని. ఓకే, ఇలాగ చూసారా నది ఎంత బాగా కనపడుతుందో. మా అదృష్టం ఈరోజు ఎండ కూడా చాలా తక్కువ ఉంది. సో ఇది ఒక చిన్న పాండ్. చెట్లు, బ్లాగులు. పార్క్ అవర్స్ 5:30 AM to midnight. పార్క్ విషెస్ మే నాట్ ఎంటర్ స్ట్రక్చర్ ఇన్ క్యాంప్ పార్క్. ఇక్కడ ఏదో లోగాన్ థియేటర్ అని రాసింది.
వెల్కమ్ టు ది లోగాన్ థియేటర్. అంటే చిన్న థియేటర్ ఏమైనా ఉంటుందేమో. సో ఈ స్పాట్లో మేము ఎంచుకున్నాం. మంచి పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు 2, మంచి మంచి చెట్లు. ఇది స్ప్రింగ్లో చాలా కలర్ఫుల్గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు ఓన్లీ గ్రీన్ చెట్లే కనపడతాయి. సో ఇక్కడ ఇది ఉయ్యాల ఊగచ్చు. మేము ఇప్పుడు అనుకున్న స్పాట్కి వచ్చాం, పిక్నిక్ స్పాట్కి. ఇలాగా మంచిగా మనం బార్బీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మొక్కజొన్నలు తీసుకొని మంచిగా కాల్చుకొని, ఇవ్వండి మేము తెచ్చుకున్న ఫుడ్ ఇలా అన్నీ తెచ్చుకున్నాం. ఇక్కడ మంచి పార్కింగ్. హాయ్ మా అమ్మాయి అల్లుడు. ఇక్కడికి వెళ్తే మంచి బార్బిక్యూ ఉంది. ఇక్కడ మొక్కజొన్నలు, చికెన్ స్టిక్స్ ఇవన్నీ కాల్చుకోవచ్చు. అంటే మనం సరంజామం మనమే తెచ్చుకోవాలి, తెచ్చుకొని చేసుకోవాలి. ఇక్కడ స్పాట్లో హాయిగా కూర్చొని మీకు ఇక్కడి నుంచి మొత్తం డౌన్ టౌన్ విజిట్ చేసేయచ్చు. మంచి డౌన్ టౌన్లో సిఎన్ టవర్, మీకు డౌన్ టౌన్ మొత్తం ఇక్కడి నుంచి షో చేసి చూపిస్తాను. టవర్ అంటారు, సిఎన్ టవర్ అంటారు. మంచి చెట్లు, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సో ఐ హోప్ మీరందరూ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. అరే నడిపే